హాయ్ వెల్కమ్ బ్యాక్ పిఎస్ఎం విలేజ్ కుకింగ్. చూస్తున్నా కదా సింపుల్గా టేస్టీగా చేసుకుని చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. అది కూడా పొలాల పొయ్యి మీద మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు బిర్యానీకి ఏం కావాలో చూద్దామా. 1 కేజీ బాస్మతి బియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకున్నాను. అలాగే బిర్యానీ మసాలా కూడా తీసుకున్నాను. చూశారు కదా బిర్యానీ మసాలాలు మొత్తం ఇవి. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కోసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, పుదీనా, కొత్తిమీర కూడా తీసుకున్నాను. పొయ్యి మీద గిన్నెంచుకొని ఒక 5 గంటల ఆయిల్ పోసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక గట్టి నెయ్యి కూడా వేసుకుందాం. ఇక ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం. బిర్యానీ మసాలా పట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. అలాగే టమాటాలు కూడా మొత్తం మసాలా అంతా మాడనీయకుండా కలుపుకోండి, అడుగంటనీయకుండా. అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం. పుదీనా కొత్తిమీర వేసుకుని మొత్తం కలవనిద్దాం. మొత్తం జాగ్రత్తగా మాడనీయకుండా వేపుకుందామండి. ఒక మూతేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి మూతేసి చూద్దాం. మొత్తం మసాలా అయితే మగ్గినాయి. ఇప్పుడు ఒక చికెన్ వేసుకుందాం. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ వేసుకుని ఒక 10 నిమిషాలు మూతేసి మగ్గనిద్దాం. ఒకసారి మూతేసి చూసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. ఒక 2 స్పూన్లు పసుపు కూడా వేసుకుందాం. 1 స్పూన్ కారం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గట్ట వేసాం కాబట్టి అడుగు మాడుతుంది, మాడలేకుండా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటరు. వాటర్ మాత్రం ఖచ్చితంగా కొలతతో పోసుకోండి. మళ్ళీ ఎక్కువైనా చీమిడిపోతుంది, తక్కువైనా మాడిపోతుంది. అలాగే 1 స్పూను చక్కెర కూడా వేసుకుని, చక్కెర వేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూను టేస్టింగ్ సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ ఎన్న వేస్తండి. ఇది బిర్యానీ ఫ్లేవర్కే బాగుంటుంది. చూసారు కదా మా ఎసరు అయితే మరిగిపోయింది. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బియ్యం మొత్తం వేసిన తర్వాత మొత్తం జాగ్రత్తగా కలుపుకోండి. చూసారు కదా, చాలా జాగ్రత్తగా కలుపుకోండి. వీడియోలో అయితే చూస్తున్నారు కానీ ఎవరో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొద్దిగా నాకు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. మన బిర్యానీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినట్టే. చూసారు కదా. ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం. బిర్యానీ మసాలా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మూతేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక కొత్తిమీర వేసుకుని దింపుకుందాం పొయ్యి నుంచి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన చికెన్ దమ్ బిర్యానీ. అది కూడా పొలాల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.